దేవునికి ప్రియమైన దాసులు ఇరువురికి, దేవునికి ప్రియమైన మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధమైన నామములో శుభవందనలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. వందనాలు చెప్పిన వారు వందనాలు చెప్పండి. చెప్తున్నారా? వందనాలు తప్పనిసరిగా చెప్పాలి. ప్రభువుకు ప్రియమైన దేవుని సంగమా, ఉపవాసం చేశారు అందరూ? ఉపవాసం చేశారా? చేశారు ఉపవాసం. ఏమండి సిరుజాను కూడుకొని గ్రూపులు పెట్టారండి, గ్రూపులు పెట్టారు. రేపటి రోజు పరిశుద్ధ బల్లారాధన సిద్ధపడు. 3 అంశాలు 3:30 నిమిషాలు ముగించాలని అనుకుంటున్నాను. సహాయం చేసినట్లుగా ప్రార్థన చేయండి. ప్రేమ సంఘం 3 అంశాలు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం జరుగుతాం. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు ప్రభా, మీ ఘననామముతో ఆపరుస్తున్నాయన ప్రభా. ఆయన ఉపవాస సిలువజాను సిద్ధపడుతున్నాయన ప్రభా. దేవ మీరే ఉండండి ఆయన. ఒక నరుడు మాట్లాడితే ఎవరు వినరు ఆయన ప్రభా. నీవు మీ ఆత్మచేత నన్ను ఆవరించి నా నోటికి బోరగా చేసుకుని ప్రభా. ఆల్రెడీ చెల్లెమ్మ నా నిమిత్తం ప్రార్థన చేస్తుండగా నా ప్రార్థన చెల్లెమ్మ ప్రార్థన పరలోకం ముందు సన్నిధానం చేర్చుకుని మీ ఆత్మచేత నన్ను నింపి బిడ్డలు కావచ్చు వర్తమానం దయచేయమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. సర్వశక్తిమంతుడైన దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రభువుకు ప్రియమైన సంగమా, పరలోకం ముందర దేవుడు ఆది అందు ఆదాముని లోకంలో పంపించాడు. ఎందుకు పంపించాడంటే ఆయన లోకాన్ని జయించాడు. చాలా ఆశ పెట్టుకున్నాడు దేవుడు ఆదాం మీద, లోకాన్ని జయిస్తాడని చెప్పి. ఆదాం ఏం చేస్తాడు? ఓడిపోయాడు. ఆ తర్వాత ఆదాం సంతానమైన లోకాన్ని జయిస్తుందేమని చెప్పి అవండి ఆ తర్వాత కూడా సంతానం ఇచ్చాడు. అలాగే భూమంతా విస్తరించిపోయాడు, కానీ ఎవరు కూడా లోకాన్ని జయించలేకపోతున్నారు. అందుకే దేవుడు లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని జయించడానికి 2024 సంవత్సరాల క్రితము మానవ శరీరం దాచుకుని భూమి వచ్చాడు. ఆయన 30 సంవత్సరాల యవ్వన వయసులో ఈ లోకాన్ని జయించడానికి, లోకములో ఉన్న వారందరికీ మాదిరిగా ఉండటానికి ఆయన అవండి పరలోక రాజ్య సువార్త ప్రకటించడానికి, భూమి మీద ఉన్న వారందరినీ కూడా పరలోకమందైన దేవుని సన్నిధికి తీసుకువెళ్ళడానికి మొట్టమొదటిగా ఆయన ప్రారంభించేందు కోసం 40 దినాలు పగలు, 40 దినాలు రాత్రి చేశారా లేదండి? ఆయన చేశారా? చెప్పాలి. 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం చేసి ఆయన తాను చేయబోయే దీక్షను సఫలం చేయడానికి, విజయం చేయడానికి ఆయన ఉపవాసం చేశాడు. ఏమండి దేవుడు ఎందుకు పని చేయలేదు చెప్పండి? దేవుడు ఎందుకు పని చేయలేదు? ఆయన పరిపూర్ణ మానవుడు. మనకి ఏ విధంగా అయితే అవయవాలు ఉన్నాయి, ఆయన కూడా అవయవాలు ఉన్నాయి. ఆయన కూడా స్త్రీ గర్భాన్ని జన్మించాడు. ఆయన పరిపూర్ణ మానవుడు. ఆయన పరిపూర్ణ మానవుడు, కానీ ఈ లోకంలో మానవుడు చేయలేని పనిని చేసి చూపించడానికి, పాపము లేనివాడిగా పరిశుద్ధుడిగా చేసి చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన పరలోక రాజ్య సువార్త ప్రకటించడానికి ముందుగా 40 దినాలు 40 రాత్రులు ఆయన ఉపవాసం చేశాడు. ఆ ఉపవాసం లోకంలో ఉన్న వారికి అందరికీ మాదిరికరం. ఉపవాసం చేసిన తర్వాత ఆయన 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యొక్క సువార్త భారం ఆయన తర్వాత శిష్యులు కొనసాగించడానికి లోకమంతా కూడా 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని అవండి వారిని తాను ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఏ పట్టణంలోకి వెళ్తే ఆ పట్టణానికి, ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామానికి, ఏ పల్లికి వెళ్తే ఆ పల్లికి వారిని తీసుకువెళ్తూ అవండి అక్కడ స్వార్థ ప్రకటిస్తున్న స్వార్థలు వాళ్ళని పాలుభాగస్తులుగా చేసి, పరిచర్లు పాలుభాగస్తులుగా చేసి వారికి సంపూర్ణంగా ట్రైనింగ్ ఇచ్చాడు ఆయన. ఇక ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళిపోయే కాలం ఆసన్నమైనప్పుడు 12 మంది శిష్యుని పిలిచి వారికి సర్వాధికారం ఇచ్చి ఏమండి రోగుల్ని స్వస్థపరచడానికి, కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేయడానికి, కుంటు వారిని నడిపించడానికి, గుడ్డు వారికి చూపునవ్వడానికి, చనిపోయిన వారిని లేవనెత్తడానికి వారు 12 మంది కూడా ఆయన సర్వాధికారం ఇచ్చి మీరు వెళ్ళండి లోకంలోకి అని చెప్పి పంపించాడు ఆయన. అప్పుడు వారు ఏం చేశారో తెలుసండి, బయలుదేరి సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. ప్రభు చెప్తుంది సఫలం చేశారు. దేవుడి స్తోత్రం కలిగిన లోకాసు వార్త 9వ అధ్యాయము చూడండి, 1వ వచనం, 1-2 వచనం చూడండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన సమస్తమైన దయ్యముల మీద శక్తిని
శక్తిని అధికారము రోగమును స్వస్థపరచు వరమును వారికి వానికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. పరలోక రాజ్య సువార్త ప్రకటించడానికి దేవుని రాజ్యం సమీపం ఉంది, దాంట్లో మీరు మారు మనసు పొంది ప్రవేశించండి అని చెప్పి ఏమండి అలాగే చెప్పినప్పుడు ఎంతో మంది పూర్వకాలం ముందు దేవులు పట్టిన వారు, రోగులతో ఉన్నవారు ఎంతో మంది వస్తే వారందరినీ కూడా స్వస్థపరిచే వరమును వారికి ఇచ్చి పంపించాడు ఆయన. ఏమండి 9:6 చూడండి. వారి బయలుదేరి అంతటిలో స్వార్థ ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములో సంచారం చేసిరి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఇక మత్తయి సువార్తలో అయితే ఇదే విషయం. మత్తయి సువార్తలో అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఆయన ఆ రోగులను స్వస్థపరిచాడు, ఎందుకు ఆయన ఆ రోగులను మరి స్వస్థపరిచాడు, ఇంకా పూర్తి వివరం రాయబడిన మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చి. 8వ వచనం చూడండి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారి లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా ఉచితముగా అయ్యుడి తర్వాత అని చెప్పి వాడిని పంపించి ఏమండి పనివాడు జీతమునకు పాత్రుడు కాడా అని 10వ వచనంలో, పనివాడు ఆహారములకు పాత్రుడు కాడా, మరి మీరు ఏ పట్టణంలోనూ ఏ గ్రామంలోనూ ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళే వరకు అతనేంటనే బస చేయుడి అని చెప్పి తన శిష్యుని పంపించేటప్పుడు ఆ శిష్యులు వెళ్ళి ఏమండి ప్రభువు చెప్పినట్లుగా, ప్రభు ఆజ్ఞాపించినట్లుగా సమస్తము నెరవేర్చి సంతోషంతో ప్రభు దగ్గరికి వచ్చారు. దేవనామం హెక్కలుగా. 9:10 చూడండి. ఒక 9:10 అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకుని బెత్సయిదా అను ఊరికి ఏకాంతంగా వెళ్ళను. మీ ప్రభువా మీరు చెప్తున్న కూడా మేము చేసాం, మేము దెయ్యాలు గద్దించినప్పుడు దెయ్యాలు వెళ్ళిపోయి, రోగుల్ని ఎలాంటి రోగమైనా సరే, దీర్ఘకాలిక రోగమైనా సరే ప్రభువా నీ నామాన్ని మీరు ప్రార్థన చేసినప్పుడు వారు స్వప్నం ఉంటారు. సొంతంతో ప్రభుత్వం చెప్పినప్పుడు ప్రభు ఆనందించారు, ఎటువంటి కామెంట్ చేయలేదని ఆనందించి ఏకాంతముగా బెత్సయిదా దగ్గర తీసుకెళ్లారు. అక్కడ ఒక మహా గొప్ప కార్యం జరిగిన బెత్సయిదాలో ఏకాంతముగా ఒక మైదానం తీసుకెళ్లారు. వాళ్ళు తీసుకెళ్ళినప్పటికీ ప్రభు అక్కడ ఉన్నారని చెప్పి విస్తారమైన జనం అక్కడికి వచ్చారు. కింద రేపడం విస్తారమైన జనం వస్తే వారందరూ కూడా ప్రభు ఏమండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభు వాక్యం బోధిస్తూనే ఉన్నాడు. ఆయన దేవుడికి స్తోత్రం కలిగింది. ఉదయం సాయంత్రం వరకు ఒక్కొక్కసారి అయితే 3 రోజులు ఇంకా వరుసగా క్రమంగా ఆయన బోధిస్తూనే ఉన్నాడు. 3 రోజులు పట్టించి కూడా ఈ ప్రజలు ఏమీ తినలేదు ప్రభా, మరి వారికి ఎలాగా వాళ్ళు పంపించేద్దామని శిష్యులు అడిగితే వద్దొద్దు, వారు మార్కెట్ మధ్యలో మోర్చిపోతారు, పడిపోతారు, ఎందుకంటే దేవుడి సందులో ఉండగా దేవుని శక్తి ఉంటుంది అని చెప్పి వారికి మీరే ఆహారం పెట్టండి అని చెప్పి శిష్యులు అన్నాడు ఆయన. ఇక్కడ చూసినట్లయితే వారు ప్రభా మరి పక్కన ఉన్న పెళ్ళిళ్ళకు పంపుదాము, భోజనం వారికి భోజనం చేస్తారు ప్రభా అంటే లేదు మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు ఆయన. ఈ కింద వచ్చినలో మీరే వారికి భోజనం పెట్టండి అంటే ఇప్పుడు పట్టనంటే అప్పుడు ఆయన అయ్యా మా దగ్గర 2 రొట్టెలు 5 చేపలు మాత్రమే ఉన్నాయి. అప్పుడప్పుడు సభలకు వెళ్తున్నప్పుడు ఏం చేస్తారంటే చిన్నపిల్లలకి వెళ్తున్నప్పుడు ఆకలిస్తుందని చెప్పి కొద్దిగా తినమంటారు తెచ్చుకుంటారు కానీ పెద్దవారు అయితే ఉపవాసం ఉండగలుగుతారు కానీ చిన్నవారు ఉపవాసం ఉండలేరు కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర మిగిలిన 5 చేపలు 2 రొట్టెలు అవి పట్టుకొచ్చి ప్రభుకి ఇస్తే 50 మందిని గుంపుగా కూర్చోమని చెప్పి ఏమండి 5,000 మంది పురుషులట తిన్నవారు. 5,000 పురుషులకి దేవుని యొక్క శిష్యులు వడ్డిస్తుంటే వాళ్ళు వడ్డించుకుని దాంట్లోంచి వస్తానని తరగకుండా దేవుడికి స్తోత్రం చెప్తాం. అందరూ సంతృప్తిగా 5,000 మంది పురుషులు తిన్నారట. ఏ సభకి వెళ్ళినా పురుషులు తక్కువ ఉంటారు, స్త్రీలు ఎక్కువ ఉంటారు డబుల్ ఉంటారు. మరి 10 మంది స్త్రీలు ఉంటారు, 15,000 మంది అయిపోయారు. అక్కడికి పిల్లలు ఒక 1000 మంది 500 లెక్క పెట్టుకుంటారు. ఏమండి ఇంతమంది 5 రొట్టెలు 2 చేపలు తినడానికి దేవుడు
మహాకార్యం చేశాడు. దేవుని నామమే కలుగుతాడు. ఇవన్నీ కూడా ప్రభుని యేసుక్రీస్తు మొట్టమొదటిగా ఆయన చేసిన ఉపవాస ప్రార్థన దేవుని నామమే కలుగుతాడు. ఆ తర్వాత మళ్ళా అవండి ఆ తర్వాత 12 మంది శిష్యులు ప్రభుని వెంబడించడం, గొప్ప గొప్ప కార్యాలు జరగడం చూసి ఇంకా చాలా మంది యవ్వనస్తులు ఆయన వెంబడించడానికి వచ్చారు, పరిచయం చేయడానికి వచ్చారు. సంఘంలో కూడా అంతే కదండి. మేము చేద్దాం, అప్పుడున్న ఆసక్తి వేడుపులు లేదనుకోండి, వాళ్ళే చూసుకుంటారు కదా, ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళే చూసుకుంటారు కదా అని చెప్పుకున్నారు. మా సంఘంలో ఖచ్చితంగా ఎదుర్కొని చెప్తాను నేను. ఆసక్తి ఉండాలి, శుభార్తకి చాలా ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉండి మేము చేద్దాం రావాలి. మీరు చేసేది ఇక్కడ మాకు చేసినట్టు సంఘాన్ని చేస్తున్నట్టు కాదు, పరలోకమందున దేవుడికి చేస్తున్నట్టు. దేవుడి అక్కడ మీరు చేసిన ప్రతిదీ కూడా రాసి ఆయన ఉంచుతారు. అక్కడ దేవుని మహిమలుగా ఏమండి ఆ యవనస్తులు 70 మంది పరిచయం చేయడం చూసి దేవుడు ప్రభు వారిని కూడా మెచ్చి, వారు కూడా ఈ శిష్యులకు ఇచ్చినట్లే వారు కూడా అధికారం ఇచ్చాడట. అధికారం ఇచ్చి నేను ఏ గ్రామానికి స్వార్థ చెప్పడానికి, పల్లవ రాజ్య స్వార్థ చెప్పడానికి వెళ్తున్నానో ముందుగా నాకన్నా ముందు మీరు వెళ్ళి అక్కడ స్వార్థ చెప్పాలని సిద్ధపరచని చెప్పి 70 మందిని పంపించారట ఆయన. 70 మందిని పంపిస్తే ఆ 70 మంది కూడా వెళ్ళి ఎన్నెన్ని కార్యాలు చేశారు చూడండి. లోకాసువార్త 10:17 ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ఒకసారి 10:1 చూడండి. లోకాసువార్త 10:1. ఆ తరువాత ప్రభు 70 మంది ఇతరులు నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపెను. పంపినప్పుడు వారితో ఎట్లనను కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. తన కోతకు పనివారి పంప వేడుకొనుడి అని చెప్పి 9 వచ్చింది చూడండి. అందులో ఉన్న రోగులను స్వస్థపరచుడు. ఎందులో ఏ పట్టణంలో అయితే వారు ప్రవేశిస్తారో ఆ పట్టణంలో ఏమండి ఉన్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చినదని వారితో చెప్పుడి. చెప్పిన తర్వాత 16వ వచనం ఏముందని రాయబడిందంటే 16వ వచనం మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాడిని నిరాకరించు. దేవుడికి స్తోత్రం కూడా. అంటే వాళ్ళు వెళ్తున్నారు కానీ ప్రభువే వాళ్ళతో వెళ్ళట్టు వెళ్తున్నాడు. దేవుడికి స్తోత్రం. స్వాత ప్రకటిస్తున్నారు. ఎవరి నామాన్ని స్వాత ప్రకటిస్తున్నారు? ప్రభు నామాన్ని, దేవుని నామాన్ని మహిమను కాక. మేము చెప్పే మాటలు మా మాటలు కాదండి, దేవుడి మాటలు. మా మాటలు చెప్తే అసలు ఉపయోగమే లేదు, అస్సలు ఉపయోగం లేదు. ఇవన్నీ కూడా దేవుడి మాటలు. స్వాత చేసి దేవుడి మాటలే ఏమండి. ప్రభు మాటలు పట్టుకుని వాళ్ళు వెళ్ళి స్వాత ప్రకటిస్తూ ప్రభు మాటలు చెప్తున్నప్పుడు విన్నవారు ఎవరన్నా వింటే ప్రభు మాట విన్నట్టేట. ప్రభు మాట వింటే పరలోకమందున దేవుని మాట విన్నట్ట. దేవుడి అమర్స్తాం. అలాగూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వస్థపరుస్తారట. గొప్ప కార్యాలు ఆ 70 మంది ద్వారా కూడా దేవుడు చేసి ఉండగా వారు పరిచయం అయిపోయిన తర్వాత తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి చాలా సంతోషంగా, ప్రభా నువ్వు పంపించావు కదా ప్రభా, రోగులు స్వస్థపరచబడ్డారు, దెయ్యాలు వెళ్ళిపోయి అవండి, కుష్ఠరోగులు బాగుపడ్డారు ప్రభా అని చెప్పి ఆనందంగా చెప్పినప్పుడు అప్పుడు ప్రభు ఏమన్నారు చూడండి కింద. ఆయన సాతాను మెరుపువలె ఆకాశం నుండి పట్టి చూస్తుంది. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను. ఏది మీకు ఎంత మాత్రమో హాని చేయదు. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నామని సంతోషించిన వారితో చెప్పిన. దేవుడికి స్తోత్రం కలుగాక. అంతటితో పరిచయం అయిపోలేదు, ఇంకా చాలా పరిచయం ఉంది. అయినను సంతోషపడవద్దు, ఎందుకంటే సంపూర్తిగా నెరవేర్చాలి. ఒక దాసుడైనా ఒక విశ్వాస అయినా తన జీవితాంతము వరకు కూడా పరిచయం నెరవేర్చాలి. అప్పుడే వెళ్ళిపోయి ఒక ఉపవాసం చేసి వెళ్ళిపోయి ఏమండి స్వస్థపరిచయం అక్కడితో కాదు, అక్కడితో సరిపోలేదు. బతికినంత కాలము కూడా దేవుని పరిచర్యను మొదటి విధంగా అయితే మొదలు పెడతాం అదే విధంగా కొనసాగించాలి. అప్పుడు అయిపోలేదు, మీరు సంతోషించకండి. అయితే అని చెప్పి ఆయన ఏమంటున్నాడు తెలుసండి అండి, ఆకాశం నుండి ఏం పడిందట? మెరుపు వలె సాతాను పడుట చూశాడట ఆయన. అంటే అర్థం ఏంటంటే
మీ యొక్క పరిచర్య కడ వరకు కొనసాగించమని, మీ పరిచర్య కడ వరకు కొనసాగించమనైనా ప్రభు చెప్తున్నాడు. అతోటి కొనసాగించమన్నాడు. అప్పుడే అయిపోలేదు మీ పరిచర్య చెప్పి. అయితే కొద్దిగా సువార్త ప్రకటించి చాలా గొంతులు హేత ఇంకేమీ లేదు, నా ఎంత గొప్పవాడు లేడని చెప్పి మాకు మేమే చెప్పుకుంటున్నానంటే మిమ్మల్ని అంటలేదు. ప్రియమైన సంగమం, ఏమండి అంతటితో అయిపోలేదు. కొద్ది సువార్త చెప్తేనే లేకపోతే కొద్ది పరిచయం చేస్తేనే కాదు, కడ వరకు కూడా ఆ పరిచర్యను కొనసాగించాలి, కడ వరకు కొనసాగించాలి. ఎందుకు ఈ మాట ప్రభు చెప్తున్నారంటే ఏ సమయంలో మనుషులు వైదొలిగిపోతారో తెలియదు. ఏ సమయంలో ఏమండి ఎందుకు వైదొలిగిపోతారంటే ప్రభువులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బయటికి లోకానికి లాగివేయడానికి సాతాను కాచుకుని కూర్చున్నాడు. సాతాను అపవాది కాచుకుని కూర్చున్నాడు. ప్రభునికి ప్రియమైన దేవుని సంఘం, ప్రభు అయితే తను ఉపవాసం చేసి విజయముగా తను ఏర్పాటు చేసుకున్న పరిచయం కొనసాగిస్తున్నాడు. తన శిష్యుల ద్వారా కొనసాగిస్తున్నాడు ఆయన ఉపవాసం ద్వారా. ప్రియమైన సంఘం, అయితే ఆయన పిల్లలైన వారిని ఏం చేస్తున్నాడంటే చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు ఆయన. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు ఆయన. ఇక మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఏమండి ఈ వాళ్ళకి ఎన్నో ఉపవాస రోజులు అయినాయండి. మనం చేసినవి 40 అయినాయి, 45 అయినాయి, 40 ఉపవాసాలు చేసాం, 4 రోజులు చేసాం. 46 ఉపవాసాలు, 19 రేపు కూడా చేస్తారు. యాక్చువల్గా రేపు చేయవసరం లేదు, చేసేవారిని మేము కాదనమాట, సంతోషం. ఏమండి 45 నుంచి 46 ఉపవాసాలు చేసాం కదా, 40 ఉపవాసాలు చేసాం కదా. ప్రియమైన సంగమ 40 మరి ఉపవాసాలు చేసాం. 40 రోజులు ఉపవాసంలో ఏం పొందుకున్నాం, మనం ఏమి నేర్చుకున్నాం ఆలోచించండి. ప్రియమైన సంఘం, చాలాసార్లు ఉపవాసాలు చేస్తున్నాం. ఇప్పుడైతే ప్రతి సంవత్సరం విధంగా చేస్తున్నాం ఉపవాసాల ద్వారా ఏం పొందుకొని ఏమి నేర్చుకున్నాం అంటే ప్రియమైన సంఘం ఆలోచించేయండి. ఉపవాసం ద్వారా ప్రభుని యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఒక హింట్ ఇచ్చారు. గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, నా మాట ఉన్నారు, స్వార్థ ప్రకటిస్తున్నా, మంచిది, గొప్ప కార్యాలు జరుగుతున్నాయని ఒక హింట్ ఇచ్చారు. ప్రియమైన సంఘం, ఉపవాసం ఒక్కరోజు చేసినా కూడా దేవుడు తన ఆత్మతో నింపుతాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఒక్కరోజు ఉపవాసం చేసినా కూడా దేవుడు తన ఆత్మతో నింపుతాడు. ఖచ్చితంగా ఏమాత్రము తేడాలేదు. అయితే ఉపవాసం చేసిన తర్వాత ఆనందపడుతూ సంతోషపడుతూ ఏమంటే జాగ్రత్తగా లేకపోతే మరుక్షణమే ఆ ఆత్మ సాతాను దొంగిలించేస్తారు. మరుక్షణమే. ఎందుకంటే ప్రభువు యేసుక్రీస్తు తన శిష్యులతో సాతాను మెరుపు వలె ఏంటట కాగా సాతాను మెరుపుల ఆకాశం నుండి పడుట చూచితిని. ఆకాశం నుండి సాతాను లేక అపవాది కింద పడ్డదట. ప్రకటన గ్రంథంలో ఆ అపవాది గురించి రాయబడి చూడండి. ప్రకటన గ్రంథం 12:9 కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. సాతాను దూతలు కూడా భూమి మీద పడద్రోయబడి. ఎప్పుడైతే మనం ఉపవాసం చేస్తామో దేవుడు ఏం చేస్తాడో శక్తినిస్తాడు. ప్రభువు యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఒక రోజు ప్రభువు యేసుక్రీస్తు వారు 11 మందికి వెళ్ళి, మనకందరికీ బాగా తెలిసిన మాట ఇది, ఈ వచనమే. రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు 3 శిష్యులు తీసుకుని కింద 9 మంది శిష్యులు ఉన్నారు. మోర్చవాది కలగజేసే దెయ్యం పట్టిన ఒక చిన్న తన తండ్రికి తీసుకొచ్చి శిష్యులు బాగు చేయమంటే వాళ్ళు ఏం చేశారు? బాగు చేయలేకపోయారు. అప్పుడు ప్రభు గర్దించారు, ఎన్నాళ్ళు మీతో ఉంటాను. ప్రభు పరిచయం మొదట్లో జరిగిన సంఘటన అది. మీతో ఎన్నాళ్ళు ఉంటానో, మిమ్మల్ని ఎలా సహిస్తానో, మీరు ఇంకెప్పుడు నేర్చుకుంటారో, మీ విశ్వాసం ఎప్పుడు బలపడతారని చెప్పి వాళ్ళు గద్దించి ఆయన ఆ కరోనా స్వస్థ పరిచేసి బాగు చేసి ఆయన ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ప్రశాంతంగా ఆయన ఉన్నప్పుడు శిష్యుల దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అయ్యా మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము, నువ్వు వెళ్ళగొట్టావు కదా, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయామని అడిగితే ప్రభు ఏమన్నా తెలుసా అండి? ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడికి స్తోత్రం. ఉపవాసం ద్వారా ఏమిస్తాడైనా? శక్తి ఇస్తాడు. ఏమండి? ఉపవాసం ద్వారా శక్తి ఇస్తాడు. ఉపవాసం ద్వారా తప్పనిసరిగా ఆత్మచేత నింపబడతాం.
ఏమండి ఆత్మచేత నింపబడతాం ప్రియమైన సంగమ. మార్కు సువార్త 9:29 రాయబడం చూడండి. అందుకైన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైన వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. దేవుడి స్తోత్రం గురించి నేను 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు గొప్పగా చెప్పట్లేదు. నేను అక్కడ నేర్చుకున్నది ఉపవాస ప్రార్థన కాదు. నాకు కాకుండా పొరుగు వారికి మేలు చేయాలని ఉపవాసం చేసి ఏమండి ప్రార్థన చేస్తుంటే కార్యం జరుగుతున్నాయి. చాలా మంది కదా చెప్పాను, నేను ఎంతమంది చెప్పాను నేను చెప్పను, కానీ చాలా మంది నా కొరకు కాదు, నా పొరుగు వారి కొరకు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దెయ్యాలు విడిచిపెట్టడం కూడా జరిగినాయి. గొప్ప కార్యాలు కూడా జరిగినాయి నా జీవితంలో. బాగా తెలుసు ఉపవాసం ద్వారా దేవుడు ఇస్తాడు, శక్తినిస్తాడు. వార్త ఏమన్నాడు? అదే విధముగా ఉపవాసం చేసిన వారికి తప్పనిసరిగా ఏం చేస్తాడైనా శక్తినిస్తాడు. అయితే దాన్ని కాపాడుకోవాలి. చూడండి ఆయన అన్నాడు తప్పనిసరిగా నేను ఆత్మనిస్తానని చెప్తున్నాడు. లూకా సువార్త 11:13 పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన ఎంతో నిశ్చయముగా ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. అయితే 40 మరి ఒక్కరోజు ఉపవాసం చేస్తేనే ఆయన పరిశుద్ధాత్మ ఇచ్చినప్పుడు 40 రోజులు ఉపవాసం చేస్తే ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉంటుంది? ఆత్మచేత నింపబడతాం. మన చుట్టూ దేవుని ఆత్మ ఉంటుంది ప్రియమైన సంగమ. అయితే చాలాసార్లు జరిగే సంఘటన అంటే ఆచారంగా ఉపవాసం చేస్తుంటారు లోకంలో ఉన్నవారు. ఆచారం ప్రతి సంవత్సరం చేస్తున్నాం కదా, ఈ సంవత్సరం చేస్తున్నాను. ఎప్పుడు ఆచారంగా ఉండకూడదు, ఆసక్తితో ఉపవాసం చేయాలి. ఉపవాసం అనగా దేవుడితో సహవాసం, దేవుడు నాతో ఉన్నాడనే ఆలోచనతో ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసిన ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరూ శోధింపబడతారు. జాగ్రత్తగా ఆలకించండి. ప్రతి ఒక్కరు శోధింపబడతారు. నీ భార్య, నీ భర్త, నీ అక్క, నీ చెల్లు, నీ తమ్ముడు, పనులు యజమానులు ఎవరొకరు ఊరికినే నేను అంటారు. ఎందుకు అనిపిస్తాడు సాధనగాడు? ఎందుకు? నీ దగ్గర ఉన్న ఆత్మను పోగొట్టడానికి. విలువైన జటామాంసి అతను కొనేసి ఏమండి ఒంటికి రాసుకుంటే సువాసన వస్తారు. నా వేణుబాబు గారు కానీ 7 గారు కానీ వాసన వస్తారు, కాబట్టి మీకు వస్తారు రాసుకుంటే. దాన్ని పట్టుకెళ్ళి బూడిదలో పోసామనుకోండి, ఏమైనా ఉపయోగమా? 40 రోజులు 45 రోజులు 50 రోజులు సంవత్సరాల తరబడి ఉపవాసం చేసినా కూడా ఆచారంగా ఉపవాసం చేస్తే ఉపయోగం లేదు. ఉపవాసం చేసి ఏం చేయాలి? కాపాడుకోవాలి. మెరుపులాగా పడ్డదట. మెరుపులాగా ఏంటండి? సాతాను మెరుపులాగా పడ్డదట ఆకాశం నుండి. అందుకని పరలోకమా రాయబడం చూడండి, ప్రకటన 12:12 అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధంగా మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. బహుక్రోధంగా ప్రతి ఒక్కరిని దేవుని యొక్క మరి ఆత్మ నుండి తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని ఉపవాసం చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉపవాసంలో ఎక్కువగా ఓర్చుకోవాలి, మరి ఎక్కువగా ఓర్చుకోవాలి. ఓర్చుకుంటేనే ఉపవాస ప్రతిష్ట నిలబడుతుంది, ఆత్మతో నింపబడతాం. కడ వరకు కూడా ఆ ఉపవాసాన్ని కొనసాగించగలుగుతాం. ప్రియమైన సంఘం దేవుడి స్తోత్రం కలుగుగా. ఉపవాసం తర్వాత ఏమండి సర్వసత్యములోకి మనం నడిపింపబడతామంట. సత్యము నుండి, సత్యం అనగా యేసుక్రీస్తు నుంచి తండ్రిలోకి నడిపించబడతామంట. ఉపవాస దీక్ష ఫలింపుతాయి. సత్యం ఎల్లప్పుడు సత్యం. మనం మాట్లాడే ప్రతి మాట సత్యం, ఎల్లప్పుడు సత్యం. సత్యులు యోహాను సువార్త 16:13 చూడండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి దేవుని నామమున కలుగుగా. సర్వసత్యములోనికి మనము నడిపించబడతామంట. సర్వసత్యంలోకి ప్రతి మాట యథార్థమైనదే, నీతికరదే. దేవుని ఆత్మ 40 రోజులు ఉపవాసం అంటే మన ఆత్మచేత మరి బహుబలముగా నిండి ఉండాలి. మోషే సినాయి పర్వతంకి వెళ్ళి పర్వతం మీద 40 రాత్రులు 40 దినాలు దేవుని సందులో పరిశుద్ధాత్మ శక్తి మధ్య ఉపవాసం చేసి ఇశ్రాయేలుకి ప్రజారాజ్యం తీసుకొచ్చిన దేవుని వేలుతో రాయబడిన రాజ్యం దేవుని నామమున మహిమకలుగుగా. అలాంటి ఉపవాసాలు ఎన్నో ఉన్నాయి. ప్రియమైన సంగమా, దేవునితో కలిసి ఉండగలుగుతూ ఉపవాసం ద్వారా అవండి సర్వసత్యంలోకి నింపబడతామంట. అవండి ఆ ఉపవాసం చేసినప్పుడు అవండి ఆత్మానుసరించి ఉపవాసం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పౌలుగా చెప్తున్నారు గలతీ 5:26 చూడండి.
5:26 5వ అధ్యాయం 26. ఒకరినొకరు వివాదము రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, ఒకరి యందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉండవు. వృధాగా అతిశయపడక ఉండము. ఎందుకంటే మనం ఉపవాసం చేసినప్పుడు ఆత్మతో నుండి ఆత్మానుసారంగా జీవించేవారు అయినాం కాబట్టి ఇవి చెయ్యకూడదు అని చెప్పి గలతి 5:25 వచ్చిన చూడండి ఏమంటాడు, మనం ఆత్మను అనుసరించి జీవించేవారమైతే మా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. పరిశుద్ధాత్మ చేత నింపమన్నప్పుడు ఆత్మను అనుసరించి నడుచుకుంటాం. కానీ ఏమి రాపమాట, ఒకరినొకరు వివాదము రేపకయు, ఒకరు యందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడితే దేవుని ఎందే పడతాం. దేవుని మనం కాబట్టి దేవుడిచ్చే ఆత్మను చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ప్రభుని యేసుక్రీస్తు మనకు మాదిరి. ఆయన మనం జయించలేదు కాబట్టి ఆయన వచ్చాడు. మనం అందరం కూడా నీతి మొదలైతే ఆయనకి దుమ్ము మీద ఎందుకు వస్తాడు? పరిశుద్ధుడైన దేవుడు, మహాకాశం పట్టిన దేవుడు భూమి మీదకి రావడానికి తాను చేసిన స్త్రీ గర్భంలో ప్రవేశించడం మహాభయంకరం అట. ఆ భయంకరమైనది ఆయన సహించి లోకానికి నిన్ను నన్ను కాపాడడానికి వచ్చాడు. ఆయన మనకి మాదిరి. ఉపవాసం ద్వారా మనం ఏం చేయాలి ఏమండి? ఉపవాసం ద్వారా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క ఆత్మను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. రెండవది ఏమండి, సిలువ జానం గురించి. సిలువ జానం గురించి ప్రియమైన సంగమం, ప్రభువు యేసుక్రీస్తు వారు శ్రమ పడ్డారు, సిలువ పడ్డారు, బహుఘోరంగా శ్రమ పడ్డారని ఇంచుమించు 18 ఏమండి సిలువ జాన కొడుకులు మనం విన్నాం. ఇది 19 సిలువ జాన కొడుకులు, అంతే కదండి? 18 సిలువ జాన కొడుకులు ఏమండి ప్రభువు యేసుక్రీస్తు వారు సిలువబడి బహుఘోరంగా శ్రమ పడ్డారని చెప్పి సిలువ జాన కొడుకులు మనం విన్నాం. ప్రియమైన సంగమం, ఆయన ఎంత శ్రమ పడ్డాడే బహుఘోరంగా. ఎలాంటి ఘోరము అని అంటే ఆయన దున్నబడ్డాడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఆయన అలా అంటే ఎలా అంటే దున్నబడ్డాడు. కీర్తన 129:3 చూడండి. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాలను పొడుగుగా చేసిరి. దున్నువారు నా వీపు మీద దున్నిరి. దున్నటం అనేది తెలుసు కదా, వేసవిదాడు పొలం దున్నుతారు. ఇంతకుముందు జ్ఞాపకం చేసుకున్నామా? పొలం దున్నప్పుడు చాలా దున్నుకుంటే వెళ్ళిపోతాడు. పొలము దున్నినప్పుడు లేక భూమి దున్నినప్పుడు ఎలాగో భూమి దున్నపడుతుందో అలాగో ప్రభు యొక్క శరీరం అంతా కూడా దున్నపడిపోయి ఏమండి రక్తమంతా కూడా దారులుగా కారిపోయి అంత భయంకరమైన శ్రమ పడ్డాడు ఆయన. ఎందుకు పడ్డాడో తెలుసా అండి? ఎవరి కోసం పడ్డాడు చెప్పండి? ప్రపంచ మానవ కోసం పడ్డాడు ఆయన. ఏమండి ఆయన శ్రమ పడింది నీతి కొరకు. ఆయన శ్రమ పడింది దేని కొరకు అండి? నీతి కొరకు. ఎంత శ్రమ పడినా కానీ ఎవరినైనా కానీ దూషించడం కానీ, కోప్పడడం కానీ, దౌర్జన్యం చేయగాని చేశాడైనా. ఎంత శ్రమ పడినా, ఊసినా, దూషించినా, కొట్టినా, తిట్టినా ఏమండి దూషించినా ఒక్క మాట అయినా మాట్లాడాడైనా ఏమండి? ఒక్క మాట అయినా మాట్లాడాడైనా. యెషయా 53:7 చూడండి. అతడు దౌర్జన్యం పొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రెపిల్లయు వచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. నోరు తెరవలేదట. నోరు తెరిచి ఒక్క మాట కూడా హింసించి వారితో ఆయన అనలేదట. ఆయన సహించాడు. ఎందుకు నిమిత్తం అంటే నీతి నిమిత్తము. లోకములో ప్రియమైన సంగమా, ఈ వాక్యం ఎవరితో మాట్లాడుతుందంటే మనతోడు మాట్లాడుతుంది. నీతి నిమిత్తము శ్రమ పడాలి, హింసింపబడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం వెనుకలు బాగా జ్ఞాపకం చేస్తుంటారు. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము. ఈ మాట ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు కదా. మన దేవుడు ఏంటంటే చెప్పి చేసే దేవుడు. మన ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా, చాలా మంది చెప్తారు నోటి ద్వారా కానీ పనులు చేయరు. దీని ద్వారా ఉండదు. నిలబడ్డా నా దగ్గర నుంచి మీ వరకు కూడా చెప్పడమే మనంతు, చేయడం మనంతు కాదు. మన యేసయ్య ఎలాంటి వాడు కాదు. ఆయన చెప్పి చేస్తాడు. ఆయన ఆనాడు మొదట్లోనే ఆయన ఏమండి ఉపవాసం చేసిన తర్వాత మొట్టమొదటిగా ఆయన కొండ మీద ప్రసంగంలో ఈ విషయాలు చెప్పుకొచ్చాడు ఆయన. ఏమండి
ఏమన్నాడైనా నీతి నిమిత్తం హింసింపబడేవారు రంజులు పరలోక రాజ్యం వారి. నీతి నిమిత్తం ఆయన కల్వరి శిలువలో ఆ రోజు రోమా సైనికుల ద్వారా, ప్రధాన యాజకులు, ప్రజల్లోని పెద్దల ద్వారా, శాస్త్రుల పరిశీలన ద్వారా ఆయన బహుగా హింసింపబడ్డాడు. ఆయన దోషం చేశాడా? దోషం చేత నీతి నిమిత్తం హింసింపబడ్డాడు కాదు, ఆయన నీతిగా హింసింపబడ్డాడు. ఎవరి కొరకంటే తన పొరుగు వారి కొరకు, తన వారి కొరకు, తన ప్రజల కొరకు హింసింపబడ్డాడు. ఈ విధంగా మనం చూసినట్లయితే, ఆయన మాదిరిగా మనం చేసుకున్నట్లయితే, ఎవరైనా కనుక మన ఊరికి అంటున్నారనుకోండి, సహింతే మనం ఏమవుతాం? నీతిమంతులు అవుతాం. నీతిమంతులు అవుతాం సహింతే. ఊరికి అన్నారనుకోండి, ప్రభువును మాదిరిగా పెట్టుకుని అనుకోవాలి. ప్రభువు నీతి నిమిత్తం హింసింపబడ్డాడు కదా, మాట్లాడలేదు, నేనెందుకు మాట్లాడాలి? ఆలోచించేయండి. నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులట. ఏమిటా ధన్యత? పరలోక రాజ్యము. ప్రభువు యేసుక్రీస్తు వారు దేని నిమిత్తం విసుగుపడ్డారు? నీతి నిమిత్తము. అతని ఏ దోషము నాకు కనపడలేదండి పిలాతు అన్నాడు ఆ యొక్క ప్రధాన యాజకులతో. నీతి నిమిత్తం విసుగుపడ్డాడు కాబట్టి ఆయనకి ఏమి ఇవ్వబడిందండి? పరలోకము. ఆయన నీతి నిమిత్తం ప్రపంచ మానవాల కొరకు ఆయన శ్రమపడ్డాడు, హింసింపబడ్డాడు. ఆయన మాదిరిగా తీసుకున్న మనం కూడా అంతే. ఎవరైనా ఊరికి మన మీద నెపం వేసినా, ఊరికి తిట్టినా, ఇబ్బంది పెట్టినా ఏం చేయాలంటే ఈ చెవుని విని చెవుని పెట్టాలి. ఎందుకంటే మనకు నీతి తెలుసు. మనల్ని ఒకవేళ మనం చేసిన దానికి అన్నారనుకోండి, క్షమాపణ అడగాలి. ప్రభువుని యేసుక్రీస్తే క్షమించుకున్నాడు. ఎవరైతే క్షమిస్తారో పరలోకమందు తండ్రి క్షమిస్తానని చెప్పాడు ఆయన. అయితే ఊరికి కనుక మనల్ని ఎవరనంటే మౌనం, ప్రభువుని యేసుక్రీస్తు వారు ఉన్నట్లుగా మౌనంగా మనం ఉన్నట్లయితే ప్రియమైన సంగమా, మనము ధన్యులమే. పరలోక రాజ్యం మనం కూడా స్వతంత్రించగలుగుతాం. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటే బహుఘోరంగా శ్రమపడ్డారు నీతి నిమిత్తం. ఆయన శ్రమపడి సిలువ చేయబడి చనిపోయి శుక్రవారం రోజు ఏమండి గుడిపేట సాయంకాలం చనిపోయిన తర్వాత అరమత యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క భౌతిక దేహాన్ని తీసుకుని ఆయన యొక్క సమాధిలో పెట్టాడు. ధనవంతుని సమాధిలో ఆయన ఉంచారని చెప్పి ఆ 3-12 రాయపడం ఉంది. ఆయన సమాధిలో పెట్టారు. ఆ దొంగ మరి సిలువలో ఉన్న దొంగతో చెప్పాడన్న, నీవు నాతో కూడా ఈరోజు పరదేశంలో ఉందని. పరదేశకి వెళ్ళాడు. అప్పటి వరకు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అక్కడ పరదేశంలో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంత గొంతు వేసి ఉంటారు ప్రభుని చూసి. దేవుని వారితో సంతోషించాడు, ఆనందించాడు. ఆయన రేపు ఉదయమే తిరిగి మరలా ఆయన జైత్యోహంతో తిరిగి మరణం ముళ్ళు విరిచి మన రేపు ఉదయం రాబోతున్నాడు. దేవుని నామమున మహిమకలుగా. మనం కూడా ప్రభువులాగే మరి 17 సిలువ జనంలో పాల్గొన్నాం. మనం ఎంతవరకు సహించాం చెప్పండి ప్రియమైన సంఘం? ఎంతవరకు సహించగలుగుతున్నాం అంటారా? ఓపుకుందా మనకి? ఏమి నేర్చుకున్నాం మనం? శిష్యులు అన్నాడు ప్రభువు యేసుక్రీస్తు, ఇదిగో మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు పంపిస్తున్నాను గొర్రెల్లాగా. చూడండి మన జ్ఞాపకం లోక 13 ఇందాక చదివిన దాంట్లోనే, మీరు వెళ్ళుడి ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపించున్నాను. సరిపోతుంది. తోడేళ్ళ మధ్య గొర్రె పిల్లలను పంపించినట్టు స్వార్థ ప్రకటించడానికి వెళ్తుంటే వారు దేని కొరకు వెళ్తారు? స్వార్థ ప్రకటించే వాళ్ళు ఎదురు వారికి మేలు చేయడానికి, నరకంలో పడకుండా దేవుని యొక్క రాజ్యంలోకి నడిపించడానికి స్వార్థ ప్రకటనకి వెళ్తారు. కొడతారు, తిడతారు, చంపుతున్నారు. అయినా శిష్యులు ఏమండి ఓర్చుకున్నారు, సహించారు. అందుకే విజయం సంపాదించుకున్నారు. ప్రభువు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, వాక్యం వినేవారిని, వాక్యం చెప్పేవారితో ఏమని చెప్తున్నాడు తెలుసా అండి? ఎవడైనాను నన్ను వెంబడించినలా. చూడండి లోక 9:23 ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని వెంబడించాలట. మరి ఆయన అందరితో ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. ఇది వాక్యం పరిశుద్ధ గ్రంథంలో రాయింది కదా, అది ఎక్కడ ఉంటుంది అనుకోవద్దు. ఇది మన కొరకు రాసింది, దేవుడు మన కొరకు రాయించింది. ఏమండి ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని, సిలువ అనగా శ్రమ. ప్రభువు యేసుక్రీస్తు వారు ఏ విధంగా దున్నబడ్డారో, శ్రమ పడ్డారో, అదేవిధంగా విశ్వాసాన్ని నువ్వు నేను కూడా వాక్యం చెప్పే నేను వినేవి నువ్వు మనం కూడా ఏం చేయాలంటే శ్రమ పడాలి, సహించాలి. శ్రమ పడాలి, సహించాలి. ఆ శ్రమ ఓర్పు, ఏమంటే ఓర్పు పరీక్ష నిరీక్షణ తీసుకెళ్తుందా దేవుని నామమున మహిమగాక. ఆ నిరీక్ష పరలోకానికి నడిపిస్తుంది. ప్రియమైన సంగమా, ఏమండి యోహాను సువార్తలో ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు 16:3 నా
నాయన మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్న దేవుని నామమున మహిమ కలుగును గాక. శ్రమ కలుగుతుంది, ఓర్చుకోవాలి. ఓర్చుకుంటే దేవుడు ప్రభుని యేసుక్రీస్తు నువ్వు మాదిరిగా నేను మాదిరిగా పెట్టుకున్నాడు లెక్క. ఓర్చుకుంటే ప్రభుని యేసుక్రీస్తు మాదిరిగా నువ్వు నేను పెట్టుకున్నట్లు లెక్క. ఓర్చుకోలేకపోతే మాదిరిగా పెట్టుకున్నట్లు కాదు, అనుసరించకపోతున్నట్లు లెక్క. అనుసరించలేదు శ్రమ. ఈ లోకంలో తప్పనిసరిగా శ్రమ, ప్రతి ఒక్కరు కూడా శ్రమ వస్తుంది. శ్రమ ప్రతి ఒక్క శ్రమ వస్తుంది. అయితే మనం ఓర్చుకున్నప్పుడు ఆయన ఈ విధంగా ఏదో జయించాడో మనం కూడా జయించుకున్నమాట. ప్రభుని యేసుక్రీస్తు వారు జయించి జయోత్సాహముతో పునరుద్ధానం రోజున బయటకు వచ్చాడు. రేపటి రోజున మనం కూడా ఇదే విధముగా ఓర్చుకుంటూ ఉంటే ఒకనాడు పరదేశంకి వెళ్ళి అబ్రహాం, ఇసాకు, యాకోబులతో సంతోషించి వారితో పాటు నిత్యత్వములకు వెళ్ళగలుగుతాం. దేవుని నామమున మహిమ కలుగును. ప్రభుని యేసుక్రీస్తు శ్రమ పడ్డం, దున్నపడడం దేనికంటే ఆకాశం వరకు హెచ్చింపబడ్డానికి. విశ్వాసగా నీవు నేను కూడా శ్రమ పడి ఓర్చుకుంటే మనం కూడా ఏమవుతామంటే హెచ్చింపబడతాం. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇక మూడోదిగా సిద్ధపాటు గురించి ముందు చెప్తున్నాం. 5 నిమిషాలు ప్రియమైన సంగతి. రైతు తన పొలం దున్నప్పుడల్లా రైతుకి మంచి పంట వేయాలని ఆలోచన వస్తుంది. రైతు తన పొలం దున్నప్పుడల్లా మంచి పంట పండించాలని ఆలోచన. మంచి పంట పండించాలంటే రైతు ఏం చేయాలి? ముందుగా పొలాన్ని దున్ని సిద్ధపరచాలి. అంటే దున్నటమే సిద్ధపరచడం. పొలము దున్ని సరి చేయటమే సిద్ధపడతాం మంచి పంట పండించడానికి. ప్రియమైన సంగతి. అదే విధంగా దున్నబడటానికి ఏంటి? శ్రమ. పొలము మానవుని యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంది. పొలము మానవుని యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే ప్రభువైన అయిన యేసుక్రీస్తు ఏం చేయబడ్డాడు? దున్నబడ్డాడు. అంటే ఆయన దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? పొలానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన శరీరం పొలానికి సాదృశ్యంగా ఉంది. మనందరి శరీరాత్మలు కూడా పొలానికి సాదృశ్యంగా ఉన్నాయి. పొలానికి సాదృశ్యం అంటే మనం శ్రమ పడినట్లయితే, మనము దున్నబట్టినట్లయితే, ప్రియమైన సంగమా, మనం దున్నపడినట్లయితే, శ్రమ పడినట్లయితే మనం తప్పనిసరిగా మనం విజయం సంపాదించుకోవడం. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమ పడ్డారు, దున్నపడ్డారు. ఆయన గొప్ప మహిమను పొందుకున్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. అదేవిధంగా ప్రతి విశ్వాసం గురించి దేవుడు ఏమని రాయించాడంటే, ప్రతి విశ్వాసి కూడా ఒక పొలం లాంటి వాడు. అంటే లోకంలో రైతులు పండించే పంటలు చాలా పంటలు పండిస్తారు, మనం తినే అని కూడా రకరకాల పంటలే. కానీ మనిషి తన శరీరం అనే పొలం ద్వారా 2 పంటలు పండిస్తాడట. 2 పంటలు. ఒకటి లోకానుసారమైన పంట, ఒకటి ఆత్మానుసారమైన పంట. 2 పంటలు ఎవరు? మనిషి పండిస్తాడట. పౌలు గారు గలతీ సంఘాన్ని తెలియజేస్తూ గలతీ పత్రిక 6 అధ్యాయం 8 వచనం తెలియజేస్తున్నాడు. 6 అధ్యాయం 8 వచనం. ఏలయనగా తన శరీరచనను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట పోయిను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము పంట. దేవునికి స్తోత్రం కలుగును. శరీరేచ్ఛలను విత్తువాడు ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని సులువు జానకూడుగా జరిగినా కూడా ఏ మాత్రం ఇది నాకు కాదు, ఇది ఎదుటి వాళ్ళకి అనుకున్నాం అనుకోండి, ప్రియమైన సంగమా, ఏ ఉపయోగం లేదు. నార్మల్ ఆచారక్రమం చేసినట్లు ఏ ఉపయోగం లేదు. అంటే ఇంకా మనసు ఎప్పుడు లోకంలో ఉంటుంది, దేవునిలో ఉండదు. మరి ఈ శరీరం అనే ఈ పొలాన్ని దున్నకుండగా, శరీరం అంటే పొలాన్ని దున్నకుండా, శ్రమ పడకుండా, బాధపడకుండా ఏదైనా వస్తే ఇలా గంటేస్తున్నాం అనుకోండి, శరీరం లోకంలో తేలాడుతూ ఉంటుంది. కానీ అదేం చేస్తుందట? క్షయం అయిపోతుంది. ఒకనొక లోకం ఏ విధంగా అయితే క్షయం అయిపోతుందో అలాగూ లోకములో కలిసిపోతుంది. అయితే ఆత్మానుసారంగా ఎవరైతే విత్తుతాడో, అంటే ఆత్మానుసారంగా తన శరీరం అనే పొలాన్ని నలుగుగొట్టుకుని, తన శరీరం అనే పొలాన్ని నలుగొట్టుకుని శ్రమ పడుతూ ప్రభు చిత్తం వరకు ఎవరైతే ఎదురు చూస్తారో, ఉపవాసాల ద్వారా శివజాలకు కూడా ఎదురు చూస్తారో, తన ఆత్మను బలపరుచుకుని వారు నిత్య జీవానికి వెళ్తారట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే రైతు మంచి పంట పండించాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తాడు? దున్నుతాడు. ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా
విజయం పొందుకోవాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరు కూడా శ్రమల గుండా ప్రయాణం చేయాలి. దేవుని యొక్క దాసులు, దేవుని యొక్క శిష్యులు అందరూ కూడా శ్రమల గుండానే ప్రయాణం చేశారు. మనకులాగా ఏసీ రూములు లేవు వాళ్ళకి, పడుకోవడానికి మంచి ప్లేసులు లేవు, మంచి మంచాలు లేవు, మంచి కంచాలు లేవు, మంచి పరుపులు లేవు, మంచి చెప్పులు లేవు, మంచి బట్టలు లేవు వాళ్ళకి. మనకి రూములనే బట్టలే, మనకు కావాల్సిన డ్రెస్సులే, బంగారు వెండి అన్నీ ఉన్నాయి. వారు ఈ లోకం సంబంధం ఏది కోరుకోలేదు. శ్రమ సంతోషంగా ఆనందంగా భరించారు. దేవుని ప్రియమైన పరలోకమందు వారు బహు ఎక్కువగా ధనం సంపాదించుకున్నారు. పరలోక ధనం. దేవుని అమరమైపోలేదు. ఓషే గారు మంచి మాట చెప్తున్నారు, చెప్పేసి ముగించేస్తున్నాను. ఓషే గారు 10:12. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేడి, ప్రేమయను కోత మీరు కోయడి. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేడి, ప్రేమయను కోత కోయడి. నీతి ఫలించినప్పుడు విత్తనం చేయలేదు. మన శరీర పని ఏమండి, పొలాన్ని దున్ని ఏమండి సదును చేసి ఏమేలట, ఏమండి విత్తనం వేయాలట, ఏమంటే నీతి అని విత్తనం వేయాలట. నీతి అనగా నమ్మకం. అబ్రహాము దేవుని నమ్మును, అతను నీతిగా ఇచ్చబడేను. నమ్మకం అనే విత్తనం వేయాలి. నమ్మకం అనే విత్తనం వేస్తే ప్రేమ, అది ఏమంటే ప్రేమ అనే పంట కొత్త. దేవుని నామమున ఇశ్రాయేలు ప్రజలు వారు ఏమంటే వారు బ్రతినంత కాలము కూడా ఏమంటే దుష్టత్వం అనే విత్తనాలు వేస్తా ఉండేవారు. ఎప్పుడు కూడా ప్రతిసారి వారి దేవుడు శిక్షకు గురి చేస్తూ శిక్షణని పంట కోయించే వారికి చేసేవాడు దేవుడు. కానీ క్రీస్తు విశ్వాసులు అలా కాదు. ఏమండి క్రీస్తు విశ్వాసులు అలా కాదు. ప్రేమైన విత్తనాలు చల్లాలి. నీతి అని ఏమండి నీతి అని విత్తనాలు చల్లాలి, ప్రేమను పంటగా కోయాలి. దేవుడు నామమున నీతి అని విత్తనాలు చల్లాలి, ప్రేమను పంట కోయాలి. తద్వారా దేవుని యొక్క దేవుని చల్లని ఆశీర్వాదములు ఎల్లప్పుడూ తన పిల్లలు పొందుకోగలుగుతారు. దేవుని నామమున అందుకనే సిద్ధపాడు అపోస్తలుడైన పౌలు గారు పొంది రాసిన మొదటి పత్రిక 11 వచ్చిన ఏమంటారంటే, ఆయన ఏమంటారండి, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను, అలాగూ చేసి ఆ రుచి తిని తాగవలను. ప్రతి ఒక్కరూ కూడా మనం చేసి ప్రతి విషయంలో కూడా మరి పరిశుద్ధ బలానికి వెళ్తున్న రోజు ముందు రోజు కాకుండా ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే సిద్ధపడే ఉండాలి. మన శరీరం అనే పొలాన్ని ప్రతిరోజు కూడా సిద్ధపరచుకుంటూ ఉండాలి. ప్రభు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇదిగో పరదేశానికి వెళ్ళి లేకపోతే పల్లెపనికి వెళ్ళి అతను ఇచ్చేదేవానికి వెళ్తాక సిద్ధంగా ఉండాలి. ఉపవాసం ద్వారా దేవుడు విజయాన్ని సాధించాడు. శ్రమల ద్వారా ఆయన గొప్పగా హెచ్చింపబడ్డాడు. సిద్ధపాటు ద్వారా అవునండి ఆయన కొరకు ఎదురు చూసే వారికి చేశాడు. ఇవన్నీ చేద్దాం. పల్లె స్వతంత్రం చెప్పుకుందాం. అలాంటి ఒక్కొక్క దేవుడు మనం పత్ర